వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు కాదు నాకు తెలిసి. ఏదో పెదనాన్న పెద్ద. ఇంకోటి ఏంటంటే ఒక ఆవేశపరుడికి ఒక ఆలోచన పరుడికి మధ్యన గొడవ ఇది. కేసినేని నాని ఆవేశపరుడు, కేసినేని చిన్ని ఆలోచన పరుడు. కేసినేని నాని చిరాకెత్తే ఒక్క రోజులో కేసినేని ట్రావెల్స్ మూసి పడేస్తాడు ఎవడో ఏదో అన్నాడు అనేసి. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ రోజున చేరినప్పుడు ఆవేశమే, మానేసినప్పుడు ఆవేశం. ఎందుకు వెళ్తాడో, ఎందుకు జాయిన్ అయ్యాడో, ఎందుకు మానేశాడో ఎవరికి తెలియదు. మళ్ళీ వైసీపీ నుంచి బయటకు వచ్చాడు. వైసీపీలో లేడు, వైసీపీ నుంచే కదా రాజకీయాల నుంచి. ఆవేశపరుడికి ఏంటంటే వయసు పరంగానో లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆలోచన తీరో తెలియదు. కొంత ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది, యాటిట్యూడ్ ఎక్కువ ఆయనకి. ఆ యాటిట్యూడే ఆయన్ని దెబ్బతీసింది కూడా. వాస్తవంగా చెప్పాలంటే నాకున్న సమాచారం మేరకైతే ఇతనికి ప్రజారాజ్యంలో ఉండి తెలుగుదేశం పిచ్చే. తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు కాబట్టి ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజున ప్రజారాజ్యంలో వర్కౌట్ కాలేదు అతను అనుకున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం ఛాన్స్ వచ్చింది. వాస్తవంగా అప్పట్లో ఏంటంటే విజయవాడ తెలుగుదేశానికి స్ట్రాంగ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది, ఉపేంద్ర 2 సార్లు గెలిచాడు, లగడపాటి ఒకసారి గెలిచాడు. ఇప్పుడు తెలుగుదేశం వరుసనే 3 సార్లు గెలిచాడు. ఆ మధ్యలో ఒకసారి గద్దె రామ్మోహన్ గెలిచాడు. అప్పుడు అంటే అప్పట్లో కాంగ్రెస్ తెలుగుదేశం టఫ్ ఫైట్ నడుస్తుండే. తెలుగుదేశం సరైన క్యాండిడేట్ దొరికేవాళ్ళు కదా, ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు. జయరాం రమేష్, గన్నవరం దాసరి బాలవర్ధన్ రావు గారి తమ్ముడిని పట్టుకొచ్చారు ఒకసారి.